హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ వచ్చి DWBA, డేటా వేరోస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ డేటా వేరోస్ అనేది మనకు ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. ఈ BA వచ్చేసి మనకు మొత్తం 4 యూనిట్స్ ఉంటుంది. ఈరోజు మనం మెయిన్గా మాట్లాడుకోవాలి వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్. అసలు BI అంటే ఏంటి, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇట్స్ లైక్ కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్. కొన్ని ప్రాసెస్ చేసిన దాన్ని కలెక్ట్ చేసి ఒక టెక్నాలజీ ద్వారా మనం ఒక ఆర్గనైజేషన్కి హెల్ప్ చేస్తాం ఇన్ ఏ వే దట్ టు టేక్ ఏ బెటర్ డిసిషన్. అంతే. అంటే ఒక ఆర్గనైజేషన్ బెటర్ డిసిషన్ తీసుకోవడానికి ఈ BA అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు ఈ BA అంటే ఏంటి, దీంట్లో కాంపోనెంట్స్ ఏముంటాయి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేదాన్ని నేను ఈరోజు మీకు చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ ఉంటుంది. సోర్స్ తర్వాత మనకి ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ తర్వాత స్టోరేజ్ తర్వాత మనకు వచ్చేసి మోడలింగ్ ఉంటుంది. మోడలింగ్ తర్వాత అనాలిసిస్, తర్వాత విజువలైజేషన్. అసలు ఏంది ఈ సోర్స్ అంటే అంటే సోర్స్ అంటే ఏం లేదు, మనం ఒక డేటాని తీసుకుంటున్నాం. ఎక్కడి నుండి, లైక్ ఎక్సెల్ నుండి, వెబ్ నుండి, ఇంకోటి SQL సర్వర్ నుండి తీసుకుంటాం, ఇంకోటి వచ్చేసి టెక్స్ట్ ఫామ్ ఆర్ CV నుండి తీసుకుంటాం, ఇంకా బ్యాంక్ క్వెరీ నుండి చాలా తీసుకుంటాం. ఈ సోర్స్ తర్వాత మన ఎగ్జాంపుల్ ఎక్సెల్ చెప్పాను మీకు. ఈ ఎక్సెల్లో డేటా ఎలా స్టోర్ అయి ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షీట్స్లో. అంటే షీట్ 1, ఇంకోటి షీట్ 2, ఇంకోటి షీట్ 3. ఈ షీట్లో ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు వెబ్ నుండి కూడా ఒక డేటా తీసుకున్నాం అనుకో, కొన్ని ఎట్లా ఉంటాయి, టేబుల్ ఫార్మాట్లో ఉంటాయి. ఈ టేబుల్ ఫార్మాట్లో ఎలా అంటే ఇంటిగ్రేట్ చేస్తాం మనం. ఈ డేటాని కలుపుతాం తీసుకొచ్చి. ఈ ఇంటిగ్రేట్ ప్రాసెస్లో మనకు యూజ్ అయ్యేది స్కీమాస్, లైక్ స్టార్ స్కీమా. ఎలా యూజ్ చేస్తుంది అంటే చెప్తా. ఇప్పుడు మనకు ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు ఈ టేబుల్లో కాలమ్స్ ఉంటాయి మనకు. ఈ కాలమ్స్లో ఇక్కడున్న కాలం మ్యాచ్ అయ్యి ఇంటిగ్రేట్ చేస్తుంది. లైక్ సేమ్ లైక్ DBMSలో మనం ఫారెన్కి ఎట్లా యూజ్ చేసి టేబుల్స్ లింక్ చేస్తామో, ఇక్కడ స్టార్ స్కీమా యూజ్ చేసి టేబుల్స్ అనేవి లింక్ అయిపోతాయి, ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకో, రూల్ నెంబర్ ID, ఇక్కడ స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం, లెక్చరర్ టేబుల్ తీసుకున్నాం, ఇక్కడ వర్కర్స్ టేబుల్ ఇన్ కాలేజ్ తీసుకున్నాం, ప్రిన్సిపల్స్ HODs అండ్ డీన్ టేబుల్ తీసుకున్నాం. ఈ టేబుల్స్లో వాళ్ళ రూల్ నెంబర్స్ ఉంటాయి చూడు, వాళ్ళ రూల్ నెంబర్స్ ఇలా మ్యాచ్ అవుతాయి అనమాట. సేమ్ ఇట్లా దీన్ని ఒక ఫార్మేషన్ ఆఫ్ స్టార్. ఈ ఓల్డ్ డేటా ఇంటిగ్రేట్ అయ్యి స్టోర్ అయ్యేది ఒక ప్లేస్లో, స్టోరేజ్ అవుతుంది ప్లేస్లో. ఈ స్టోరేజ్ అయిన డేటాని మనం ఏం చేసుకుంటామంటే లిటరలీ మోడలింగ్ చేసుకుంటాం. మోడలింగ్ ఈజ్ లైక్ సింపుల్. మనం మోడలింగ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ మనకి ఇష్టమయ్యే విధంగా డేటాని కన్వర్ట్ చేసుకోవడం, లైక్ మోడల్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ మనం స్టోర్ని తీసుకొని వచ్చి మోడల్ చేసుకొని ఒక శిల్పాన్ని ఎట్లా తయారు చేస్తారో, మన డేటాని ఎలా అంటే మనకి ఇష్టమైన డాష్ క్వెరీ. అంటే మనకి కొన్ని కాలమ్స్ రిక్వైర్మెంట్. మీకు రియల్ టైంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను కాలేజ్ డేటా తీసుకున్నా. నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంది, ప్రజెంటీస్ యాబ్సెంటీస్ కనుక్కోవాలి. ఈ ప్రజెంటీస్ యాబ్సెంటీస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంది, యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ప్రజెంటీస్. ఈ యావరేజ్ ప్రజెంటీస్ అనేది మనకు డేటాలో ఉండవు. మనం డాష్ క్వెరీ యూజ్ చేసి ఒక కాలం క్రియేట్ చేసుకొని దానికి ఒక క్వెరీ రాసి, డాష్ క్వెరీ పవర్ BIలో యూజ్ చేసి దాని కాలం క్రియేట్ చేసి ఒక క్వెరీ రాస్తే, ఒక ఫార్ములా రాస్తే నీ కాలంలో మొత్తం యావరేజ్ పర్సెంటేజ్ వస్తాయి, ఈచ్ పర్సన్. అలా దీన్నే మోడలింగ్ అంటాం. మనకు అవసరమయ్యే విధంగా డేటాని తెచ్చుకోవడం, ఇన్సైట్ఫుల్ జనరేట్ చేయడం కోసం అది మోడలింగ్ అంటాం. నెక్స్ట్ స్టెప్ అనాలిసిస్ అంటే ఏం లేదు, క్లీనింగ్. అంటే డేటాని అనలైజ్ చేస్తాం, క్లీనింగ్ చేస్తాం. ఎలా, ఒక నల్ వాల్యూస్ ఉంటే తీయడము, ఏ డూప్లికేట్ వాల్యూస్ ఉంటే తీయడము, ఇంకా మనకు అనవసరమైన డేటాని తీసేయడము, మనకి ఇన్సైట్స్కి యూజ్ అయ్యే డేటాని, మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి యూజ్ అయ్యే డేటాని తీసుకోవడమే ఇన్సైట్స్ వ్యూ అనాలిసిస్ అంటే. ఇది ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసి. సోర్సు ఇంటిగ్రేట్ చేస్తాం, స్టోరేజ్ చేస్తాం, హోల్ డేటాని ఇంటిగ్రేట్ చేస్తాం, మనకు అవసరమైన విధంగా డేటాని తీసుకుంటాం, అనాలిసిస్ చేస్తాం, దాన్ని విజువలైజ్ చేస్తాం. ఈ విజువలైజ్ ఎప్పుడు చేస్తామంటే ఒక క్లీన్ ట్రాన్స్ఫార్మ్ డేటా వచ్చినాక లాస్ట్ స్టెప్లో విజువలైజ్ చేస్తాం. ఈ విజువలైజ్ ఎందుకు చేస్తామంటే మెయిన్ థింగ్, మనం డేటాతో వర్క్ చేస్తాం కాబట్టి మనకు తెలుసు డేటా ఎలా మూవ్ అవుతుంది, ఎలా లేదని. అదే ఒక అన్నోన్ క్లయింట్ వచ్చి ఒక బిజినెస్ స్ట్రాటజీస్ అడిగితే వాళ్ళకి తెలియదు డేటాని చూడడం, వాళ్ళకి చూపించడానికి మనం విజువలైజేషన్గా పెడతాం. ఈ విజువలైజేషన్కి ఎలా పెడతామంటే లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్, చార్ట్స్ ఇలా పెడతాం. దీని అంతా పవర్ BIలో యూజ్ చేస్తాం. ఇది అసలైన కథ, దీంతో ఇన్వాల్వ్ అయ్యే కథ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం లైన్ చార్ట్ తీసుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. లైన్ చార్ట్ చూసి ట్రెండ్స్ అనేది పోతుంటాయి. ఈ ట్రెండ్స్ అనేవి పోతున్నాయి. ఇప్పుడు బార్ చార్ట్ తీసుకున్నాం అనుకో, ఒక 2 వాల్యూస్ కంపారిజన్ చేస్తుంది. ఇలా కంపారిజన్ చేసి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండబుల్ అవుతాయి మన స్టేక్ హోల్డర్స్కి, మన బిజినెస్ పర్సన్కి. దీని ద్వారా మనం ఒక మల్టిపుల్ చాయిస్ డిసిషన్స్ ఇస్తాం. ఈ డిసిషన్ దీని ద్వారా వాళ్ళు ఆ డిసిషన్, ఒక బెటర్ డిసిషన్ చాయిస్ని తీసుకుంటారు. అలా బిజినెస్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇది ఓవరాల్ వచ్చేసి మొత్తం మన BI ఇంప్లిమెంటేషన్. మీకు కింద ఒక లింక్ పెడతా. రియల్ టైంలో BI ఎలా యూజ్ చేస్తాం, రియల్ టైంలో అంటే ఒక రియల్ ప్రాజెక్ట్లో 30 minutes ఉంటుంది వీడియో. జస్ట్ వాచ్ ఇట్. 2xలో పెట్టుకొని నేనంటే 15 minutes. నేను వీడియో లింక్ పెడతా, గో హెడ్ అండ్ వాచ్ అంటిల్ ద వీడియో. మీకు ఒక క్లియర్ కట్ BI అంటే ఏంటంటే క్లియర్ కట్ మీకు ఓవర్వ్యూ వచ్చేస్తుంది. ఇది అసలైన BI అంటే. మన 4 యూనిట్స్ ఉంటాయి. ఈ క్లియర్ కట్ ఓవర్వ్యూ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఎగ్జామ్లో ఏదైనా రాస్తుంటే
మనకు సడన్గా ఏది గుర్తు రాకపోతే మనం ఏం చేస్తాం, మనకు తెలుసు ప్రాసెస్ ఏంది, బిఏ ఎలా వర్క్ అవుతుందని వీడియో మనం 30 minutes వీడియోలు చూస్తాం. ఆడు ఎలా చేస్తాడు, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు డేటాని, ఎక్స్ట్రాక్ట్ పవర్ బిఐ ఉంటుంది జనరల్ ప్రాజెక్టు, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. మీరు ఏం డౌన్లోడ్ ఏం అవసరం లేదు, మీరు డెస్క్టాప్ ఏం పవర్ బిఐ ఏం యూజ్ చేయకండి, ఏం డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఏంటంటే వాడు చెప్పేది వినండి. ఎన్ని మినిట్స్, 30 minutes, 2xలో పెట్టి 50 minutes వినండి. ఎలా సోర్స్ నుంచి తీసుకొస్తుండు, ఎలా ఇంటిగ్రేట్ చేస్తుండు, వాటిని ఎలా స్టోరేజ్ చేసి ఎలా మోడలింగ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుండు, అనాలిసిస్ ఎలా చేస్తుండు, క్లీనింగ్ ఎలా చేస్తుండు, ఆ విజువలైజ్ చార్ట్స్ని ఎలా దింపుతుండు, ఆ విజువలైజ్ నుండి వాడు డిసిజన్ ఏం తీసుకుంటుండో, వాళ్ళ బిజినెస్ పర్సన్ డిసిజన్ ఏమి ఇస్తుండు. ఇది ఓవరాల్గా 30 minutes వీడియోలు ఉంటుంది. సింపుల్ 2xలో పెట్టి వినేసేయండి, మీకు బిఐ ఏంటంటే అర్థమైపోతుంది. మన నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే మనం M1 M2కి సంబంధించిన ప్లేలిస్టులు పెడతాం మనం. ఎందుకంటే సప్లీలు దగ్గరకు వస్తున్నాయి, 23 నుండి సప్లీలు ఉన్నాయి ఎవరికి, మన ఇయర్ వాళ్ళకు ఉన్నాయి. అందుకే కొంత సప్లీలు ఉన్నాయి కాబట్టి M1 M2 పెడతాం. నెక్స్ట్ వీక్ ఇదే టైంకి, ఇదే ఫ్రైడేకి M1 M2 మీకు ప్లేలిస్ట్తో సహా ప్లస్ దాది 3rd 4th చాప్టర్స్ కూడా ప్లేలిస్ట్ పెడతాను మీకు వీడియోలు. ప్లేలిస్ట్ పెట్టి ఒక దానికి స్ట్రక్చర్ చెప్పి ఎలా అని చెప్పి మీకు 3rd యూనిట్ మొత్తం ఒక ప్లేలిస్ట్, 4th యూనిట్ ఒక్కొక్క ప్లేలిస్ట్ రీసెర్చ్ చేసి దాన్ని పెడతాం మేము మా ఫ్రెండ్స్ కలిసి. ఇదే ఈ వీడియో ఇంతటితో ఆఫ్. మీకు బిఏ అంటే ఏంటంటే, అంటే నేను ఇది ఎందుకు చెప్పినా ముందు డైరెక్ట్ వీడియోని లింక్ ఎందుకు పెట్టలే అంటే, ఒక డమ్ మైండ్ సెట్ పోకుండా ఇది ఇట్లా సోర్స్ నుండి ఇలా చేసి విజువలైజ్ చేస్తారని ఒక డమ్ మైండ్, ఒక తెలిసి మైండ్ సెట్తో పోతే అది ఇంకా బెటర్ వేలో అండర్స్టాండ్ అవుతుంది. 30 minutes వీడియో చూడండి, 2xలో పెట్టి ఇనఫ్ అంతే. బిఏ అంటే ఏంది ఖతర్నాక్ తయారవుతారు మీరు అంతే. రైట్, థ్యాంక్ యూ గైస్.